ఏడిపించే ప్రేమ కథలు అంటే ఇష్టమా ఏంటి? అలా అని కాదు మ్యామ్, ఇది లైక్ ఫుల్ ఎమోషనల్ స్టోరీ యాక్చువల్గా. నేను ఎక్కువ ఎమోషనల్ స్టోరీస్ ఎక్కువ ఇష్టపడతాను. అంటే నాకేంటి ఒక కమర్షియలైజ్ చాలా ఇష్టం, కానీ కాకపోతే అటాచ్డ్ టు ద ఎమోషన్ అనేది మెయిన్ పాయింట్గా ఎప్పుడు రియల్ లైఫ్ చూసుకుంటాను. అలా ఎవరైనా తగిలారా? నార్మల్గా ఓన్లీ మీ ఊహకి రాసుకున్నారు అంతే, మీ డ్రీమ్ కథ అంతే. సో రియల్ కథ ఏం రియల్ కథ కాదు. కాదు. పోనీ ఎక్కడైనా చూసున్నందా లేదంటే ఏంటి అని? లేదండి, అలా ఎక్కడ చూసింది అని కాదు. లైక్ రాముడు లాంటి క్యారెక్టర్ తీసుకొని రాద్దాం అనుకున్నాను. నాకు రాజమౌళి గారు ఒకప్పుడు ఒక ఇంటర్వ్యూలో ఒకసారి చెప్పారు బాహుబలిలో ప్రభాస్ గారి క్యారెక్టర్ గురించి. లైక్ రాముడు అనేవాడు చాలా బోరింగ్ క్యారెక్టర్, బట్ తనకి ఒక అప్లైడ్ హీరోయిజం అప్లై చేసి పక్క నుంచి ఎవరైతే పుష్ చేస్తూ ఉంటారో సో అప్పుడు తన యొక్క హీరోయిజం తెలుస్తా అనేది తనకు ఒక ఇంటర్వ్యూలో ఒకసారి చెప్పారనమాట. సో అది నార్మల్గా ఈ కథ అనుకున్నప్పుడు ఒక క్యారెక్టరేషన్ డిజైన్ చేశాను. సో దీన్ని మనం ఎలా చెప్పొచ్చు, ఒక ఎమోషనల్గా ఒక ప్రేమ కథని ఎలా చెప్పొచ్చు, రాముడి ప్రేమ కథని సక్సెస్ఫుల్గా ఎలా చెప్పొచ్చు అనేది తీసుకొని